పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. లాస్ట్ క్లాస్ లో మనం స్టేజెస్ ఇన్ మెడిటేషన్ అనే దానిలో మనం చదువుకుంటూ వస్తూ మెడిటేషన్ లో మనం 3 పాయింట్స్ ముఖ్యంగా మనం చెప్పుకుంటూ వచ్చాం. రిజల్ట్స్ ఆఫ్ ది మెడిటేషన్ ప్రాసెస్ అప్ టు దిస్ పాయింట్. మన రోజు మెడిటేషన్ చేసుకోవడం వలన ఏంటి మనకి సిద్ధిస్తుంది లేదా ఏ స్థితి మనం పొందుతాం అనేటువంటిది ఒక 3 పాయింట్స్ లో ఇక్కడ మనకి చెప్పారు. అందులో 2 పాయింట్స్ మనం కవర్ చేసుకున్నాం. ఇప్పుడు 3rd పాయింట్ చదువుకోవాలి. ఒకసారి ఆ 2 పాయింట్స్ కూడా ఒకసారి చెప్పుకొని 3rd పాయింట్ లోకి వెళ్దాం మనం. రీఆర్గనైజింగ్ ఆఫ్ ద మైండ్ అండ్ ఇట్స్ రీఓరియంటేషన్. మైండ్ రీఆర్గనైజ్ అవుతుంది మనకి మెడిటేషన్ అంటే రోజు చేసుకోవడం చేత మన మైండ్ చక్కగా రీఆర్గనైజ్ అయ్యి అది చక్కగా ఇక్కడ కూర్చోంటే అక్కడ కూర్చోవడం, ఇక్కడ నుంచోంటే అక్కడ నుంచోగలగటం, ఏది చెప్తే అది దాని అందు దృష్టి ఏర్పాటు చేసుకుని అది చక్కగా ఆ విషయం మీద అలా దృష్టి కేంద్రీకరించుకోగలగటం అనేటువంటిది మనకి సహజంగా సిద్ధిస్తుంది. ఎలా అయితే బండి నడపడం ఒక 5 ఏళ్ళు లేదా ఎన్నాళ్ళు అయిన తర్వాత వాడికి చాలా ఈజీగా వాడు అలవోకగా వాడు ఎలా అయితే నడిపేయగలుగుతాడో అలా వీడికి ఒక విషయం గురించి ఆలోచించుదాం అన్నటువంటి ఒక విషయం మీద కేంద్రీకరించుకుందాం అన్నటువంటిది అంటే చక్కగా మైండ్ రీఓరియంట్ అయ్యి ఆ విషయం మీద అలా చక్కగా నిలబడగలుగుతుంది. అది మనకి సిద్ధిస్తుంది దీంట్లో మెడిటేషన్ రోజు చేసుకోవడం చేత. చాలా 2nd పాయింట్ ఏం చదువుకున్నాం అంటే ది సెంటరింగ్ ఆఫ్ మైండ్స్ అటెన్షన్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ థాట్ ఇన్స్టెడ్ ఆన్ ది వరల్డ్ ఆఫ్ ఫీలింగ్. ది సెంటరింగ్ ఆఫ్ మ్యాన్స్ అటెన్షన్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ థాట్ లోకి ఈ మైండ్ ప్రవేశించి దాని అందు ఉండటకు ఎక్కువగా గడుస్తుంటుంది, దానిలో ఉంటుంటుంది. వరల్డ్ ఆఫ్ ఫీలింగ్ లోకి వెళ్ళదు. వరల్డ్ ఆఫ్ ఫీలింగ్స్ వలన ఇబ్బంది. వరల్డ్ ఆఫ్ ఫీలింగ్స్ కాదు మనకు కావాల్సింది, వరల్డ్ ఆఫ్ థాట్. సో ఆ విషయం కూడా మనం చదువుకున్నాం. అది అయిపోతుంది. నెంబర్ 3 is the development of a faculty of instantaneous concentration as a preliminary to meditation and the capacity to focus the mind unsparingly upon any chosen subject. సో మొదట మనకి ఈ మైండ్ చక్కగా ఫ్యాకల్టీ ఆఫ్ ఇన్స్టంటేనియస్ కాన్సన్ట్రేషన్ యాజ్ ఎ ప్రిలిమినరీ టు మెడిటేషన్. మెడిటేషన్లోకి ఎంటర్ అవడానికి ముందు వీడికి చక్కగా ఒక విషయం గురించి చక్కగా ఇప్పుడు కూర్చుందాం ప్రేయర్ కనగానే ఆ చక్కగా వీడు అగరబత్తులు పెట్టుకుని మాస్టర్ గారి ఫోటో దగ్గర చక్కగా వీడు కూర్చున్నాడికి నమస్కారం మాస్టర్ శ్రీవి ఆయన ప్రార్థన చేసుకోవడానికి ఎలా అయితే వీడు ఉన్ముఖుడై ఉంటాడో అలా వీడికి కాన్సన్ట్రేషన్ అనేటువంటి స్టేజ్లో వీడికి ఒక విషయం చెప్తే దాని గురించి చక్కగా ఆలోచించుదాం అనేటువంటి దానికి మైండ్ వెంటనే దానికి రెడీ అయిపోతుంది. అంటే చెప్తే ఇప్పుడు ఏదో హైదరాబాద్ అనగానే హైదరాబాద్లో నేను అప్పుడెప్పుడో స్థలం కొన్నాను, అదేదో పోయింది, ఇదేదో వచ్చింది, ఇలా వెళ్ళిపోదు మైండ్. మనం దేని గురించి ఫోకస్ చేసామో దాని మీద అలా నిలబడదు, దానికి ఉన్ముఖమే ఉంటుంది. మెడిటేషన్లోకి వెళ్ళిన తర్వాత దాని మీద ఎంతసేపు ఉండాలో అంతసేపు అలా ఉంటుంది మైండ్. అది వీడికి సిద్ధిస్తుంది. అన్స్వేరింగ్లీ అపాన్ ఎనీ చూసన్ సబ్జెక్ట్. వీడు ఏది చూస్ చేసుకుంటే దాని మీద ఉంటుంది, కానీ అది అనుకున్న దానిలోకి ఇది జారిపోదు. అది అనుకున్న దానిలోకి ఎప్పుడు జారిపోతుంది? అటువైపు పళ్ళం ఉంటే అటువైపు జారిపోతాయి నీళ్లు. స్టాండ్స్ ఒకటే లెవెల్లో ఉన్నాయనుకోండి నీళ్లు, అవి ఎటు జారో అలా నిలబడతాయి. ఒకవైపు పళ్ళం ఉందనుకోండి, ఆ పళ్ళం వైపు జారిపోతుంది.
మన మనసుకి ఎప్పుడు కూడా ఒకవైపు పల్లం ఉంటుంది. ఎటువైపు ఉంటుందంటే మనం నష్టపోయినవి, మనకు బాధ పెట్టేవి, మన దిగులు పెట్టేవి, ఇలాంటి వైపు పల్లం ఎక్కువగా ఉంటుంది మన మనసు. అందునుంచి మనం ఎంత మంచి విషయం అయితేనా అటువైపు అలా జారిపోతుంది. ఎదుటివాడు చక్కగా మా అబ్బాయి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడని అని చెప్పి వాడు స్వీట్ ఇచ్చాడు అనుకో, మన మనసు ఎటు వెళ్ళిపోతుంది, మనవాడు పాస్ అవ్వలేదన్న స్థితియో, లేదా మనం అప్పుడెప్పుడు ఎగ్జామ్ రాసాం, మనకి ఆల్మోస్ట్ వస్తుంది అనుకున్నాం కానీ వాడు ఎవడో మోసం చేశాడు, మనకి రాలేదు, ఏం చెప్తామండి ఈరోజు, అలా అటే వెళ్ళిపోతుంది. చక్కగా వీడు ఏదో వాడు అబ్బాయికి స్వీట్ ఇచ్చాడు, చక్కగా వాడికి ఫస్ట్ క్లాస్ వచ్చింది, అదంతవరకు ఆస్వాదిద్దాం అనేటువంటి దాని మీద ఉండదు మన మనసు. కనుక అలా పళ్ళం లేకుండా ఈ ధ్యానం, ఈ కాన్సన్ట్రేషన్, మెడిటేషన్లోకి వచ్చేటికి ఎటు పడితే అటువైపు అలా వెళ్ళిపోదు. ఓన్లీ ఎటువైపు నిలబడాలో అక్కడే అలా నిలబడుతుంది చక్కగా. ఏంటంటే మీ అబ్బాయి చక్కగా పాస్ అయ్యాడా, చాలా సంతోషం అండి, చాలా ఆనందం, నెక్స్ట్ మీ అబ్బాయిని మంచిగా చదివించండి, ఇంకా బాగా చదువుకోరా నాయన నువ్వు అని ఇలా మాట్లాడడం ఉంటుంది చెప్తే పల్లం వైపు వెళ్ళిపోదు మనసు వీడికి. అది వీడికి ఈ 3 స్థితులు వీడికి చక్కగా సిద్ధిస్తాయి. దాని గురించి ఏమంటున్నారంటే ది యాక్ట్ ఆఫ్ పర్ఫెక్ట్ కాన్సన్ట్రేషన్, ది ప్యాషనేట్ ఫార్మింగ్, ది passionate focusing of the self upon the one point, when it is applied to the unity of the spirit and the bonds of love to real and transcendental things, constitutes in the technical language of mysticism the state of meditation or recollection, and in the necessary prelude of pure contemplation. So, ఇప్పుడు కాంటెంప్లేషన్లోకి వెళ్తారు అంటే ఏంటి? To real and transcendental things constitutes in the technical languages of mysticism the state of meditation or recollection, and in the necessary prelude of pure contemplation. అంటే దాని యందు అలా ఉండగలగటం ధ్యాన స్థితి. అంటే ఎంతసేపు ఫోకస్ చేయగలిగితే అంతసేపు అలా ఫోకస్ అయ్యి అలా ఉండగలగడం ఫర్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. అది వీడికి సిద్ధిస్తుంది అలా ఉండడంలో. నెక్స్ట్ వీఆర్ ప్రొసీడింగ్ విత్ ది థర్డ్ స్టేజ్. ఇప్పుడు 2 స్టేజెస్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నెంబర్ 1 ఇస్ కాన్సన్ట్రేషన్, నెంబర్ 2 ఇస్ మెడిటేషన్. ఇవి బాగా మనం చాలా చక్కగా మనం గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్ మనం ఇప్పుడు కాంటెంప్లేషన్ అనేటువంటి స్టేజ్ ఎలా ఉంటుంది ఏంటనేది చూద్దాం. వీఆర్ ఎంటరింగ్ ఎ రేమ్ ఆఫ్ రియలైజేషన్ నౌ విచ్ ఇస్ మచ్ హ్యాండిక్యాప్డ్ బై 2 థింగ్స్, ద యూస్ ఆఫ్ వర్డ్స్ విచ్ ఓన్లీ సర్వ్ టు లిమిట్ అండ్ డిస్టార్ట్, and the writings of the mystics themselves, which, while they are full of wonder and of truth, are colored by the symbolism of their race and age, and by the quality of feeling and emotion. So, వీళ్ళు ఒక భాగవత పురాణాలు కానీ ఏవైనా మనం చదువుకున్నప్పుడు అక్కడ ఒక వర్డ్ వాళ్ళు వేసినప్పుడు దానికి ఎంతో అర్థాలు ఉంటాయి. మామూలుగా వర్డ్స్ మీనింగ్స్ గా మనం చూస్తేనే దానికి ఎక్కువ అర్థం బోధపడదు. అంటే లాంగ్వేజ్ ఇస్ లిమిటెడ్. లాంగ్వేజ్ అనేటువంటిది ఏమిటి అంటే కనుక మన యొక్క మైండ్ ఆస్పెక్ట్ తోటి అర్థం చేసుకోవడానికి చూసేటువంటిది లాంగ్వేజ్. కనుక మైండ్ ఆస్పెక్ట్ కన్నా బియాండ్ గా సోల్ లాంగ్వేజ్కి వెళ్ళి రాసుకునేటువంటి గ్రంథాలు అనమాట ఇవన్నీ కూడా. అందునుంచి వర్డ్స్ ని కొంచెం జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటూ మనం వెళ్ళాలి. ఆ విషయం చెప్తున్నారు ఇక్కడ మనకి. The mystics, as a general rule, drift to and fro between moments of high illumination or of vision and the misty flats. They're going the joy and ecstasy of realization that lasts but a fleeting moment, or the agony of desire for the continuation of the experience. There seems no sense of security or certainty of repetition, and only a longing for the attainment of such a state of holiness that the condition could be continuously present. So, ఈ కాంటెంప్లేషన్ అనేటువంటి స్టేజ్లోకి వచ్చిన తర్వాత అంటే ఇవి మెట్లు ఎక్కుతున్న కొద్దీ ఇవి జారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఉదాహరణకి ఒక 1000 మందో ఎంతమందో రాస్తే కనుక ఒక్కడికి సెలెక్ట్ అవుతాడంటారు చూసారా. అంటే గ్రూప్ 1 ఎగ్జామ్స్ కన్నా ఇంకా టఫెస్ట్ అన్నట్టు అనుకోవచ్చు మనం. నిజానికి అంతే. ఒక రకంగా వాటిని అచీవ్ అవడం కొంతవరకు ఈజీనేమో కానీ ఈ స్థితుల్లో అలా నిలబడగలగటం అనేటువంటిది చాలా ఇదనమాట. అది చాలా ఎంతో సాధన చేయాలి మనం వాటి. అందురించి ఏమని చెప్తున్నారంటే మనకి ఈ పదాలు ఇవి జాగ్రత్తగా మనం చదువుకోవడం ఒకటి చేసుకోవాలి. తర్వాత మనం ది మిస్టేక్స్ యాజ్ ఎ జనరల్ రూల్ డ్రిఫ్ట్ టు అండ్ ఫ్రో బిట్వీన్ మూమెంట్స్ ఆఫ్ హై ఇల్యూమినేషన్ ఆర్ ఆఫ్ విజన్ అండ్ ద మిస్టీ ఫ్లాట్స్ ఆఫ్ ఇంటెన్స్ ఫీలింగ్ అండ్ లాంగింగ్. ఈ స్థితి నాకు ఇలా నిలిచిపోవుగాక అన్నటువంటి థాట్ వచ్చేసింది. ఫినిష్.
అంటే ఇది జారిపోతామేమో అన్నటువంటి దీంట్లో ఎక్కువగా పడిపోతాం. ఈ స్థితిలో వెళుతున్న కొద్దీ చాలా స్లిప్పరీగా ఉంటుంది అన్నమాట. ఈ స్థితి నాకు ఇలా నిలిచిపోగాకంటే ఎక్కడ నిలబడ్డాడు? వచ్చి మైండ్ స్థితిలో వచ్చి నిలబడ్డాడు. వెళ్ళింది ఏ స్థితికి? ధ్యాన స్థితిలోకి. ధ్యాన స్థితిలోంచి జస్ట్ జారినప్పటికి ఎక్కడికి వచ్చాడు? పాము వచ్చింది, జారిపోయి మైండ్ స్థితిలోకి వచ్చేసాడు. అదనమాట. అది జరుగుతుంటుంది ఈ స్థితిలో. కనుక జాగ్రత్త వహించండి అని ముందరే చెప్తున్నాడు ఆయన. They are either undergoing the joy and ecstasy of realization that lasts but a fleeting moment. That lasts for a fleeting moment, or the agony of desire for the continuation of the experience. Agony of desire for the continuation of experience. ఇది ఇలా ఈ కృపయలు మళ్ళా ఇలా అంటే వాడు జారిపోతాడు. జరుగుతున్న దాని మీద అలా నిలబడగలగట అంటాడు. మనం నేర్చుకోవాలి. కానీ ఇది ఇలా అని అనుకున్నాడంటే పడిపోతాం. ఎందుకంటే ఆ ఉంటున్నటువంటి స్థితి వేరు, ఇది ఇలా అని అనుకున్నప్పుడు ఉన్నటువంటి స్థితి వేరు. మైండ్లో ఉండేటువంటి పొరలు ఇవి. వీటిలో నుంచి మనం అలా చచ్చుకుని సోల్ లెవెల్, ఆ పై లెవెల్లోకి వెళుతున్నాం. వీడు జారేడు మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? మైండ్ లెవెల్లోకి వచ్చాడు. అది జరుగుతుంటుంది. అందురించి ఇవి జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. కంటిన్యూషన్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్. దేర్ సీమ్స్ no sense of security or certainty of repetition, and only a longing for the attainment of such a state of holiness that the condition could be continuously present. అక్కడ ఈ స్థితి దాటితే మళ్ళీ ఆ స్థితికి చేరడం చాలా ఇది. అంటే ఇప్పుడు గ్రూప్ 1 ఎగ్జామ్స్ లో అన్ఫిట్ అయితే మళ్ళీ గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాయంటే దానికి ఎంత టైం పడుతుంది. అలాంటిది అనమాట ఇది కూడా. అందులో ఏమంటున్నారు? ఏ లాంగింగ్ ఫర్ ది అటైన్మెంట్ ఆఫ్ సచ్ ఏ స్టేట్ ఆఫ్ హోలీనెస్ that the condition could be continuously present. In the ancient technique and the orderly meditation with which the East has lately dowered us, it seems possible that through knowledge of the way and through understanding of the process, the mystical experience may itself be transcended, and the knowledge of divine things and identification with the indwelling deity may be brought about at will. Indwelling deity may be brought about at will. ఇది జరగాలి. అంటే మనం నేర్చుకునేటువంటి విషయములు, మనకు చెప్పబడుతున్నటువంటి విషయములు మనం రామాయణ, భారత, భాగవతాదులు చదువుకుంటున్నప్పుడు మనకి తెలియబడుతున్నటువంటి విషయములు ఇవి మనకి ఎలా ఉండాలి అంటే కనుక అది మనని చదువుకుంటాం. అండర్స్టాండింగ్ ఆఫ్ ద ప్రాసెస్, ద మిస్టికల్ ఎక్స్పీరియన్స్ మే ఇట్ సెల్ఫ్ బి ట్రాన్సెండెడ్. అంటే వీడు అవి ఆ చదువుతున్నా అనేటువంటి స్థితిలోంచి కూడా వీడు జారిపోతాడు. కాసేపు చదువుతున్నా అనేటువంటి స్థితిలోంచి కూడా జారిపోయి వీడు ఆ ఒకే ఒక ఎక్స్పీరియన్స్ అనేటువంటి స్థితిలో వీడు అలా ఉంటాడు. అంటే ఇది చదువుతున్నాం, దాని యొక్క టీకా తాత్పర్యాలు వీటిలో పడితే వీడు మళ్ళీ జారిపోయినట్టు అయిపోతాడు. ఇక్కడ ఎలా రాశాడో చూడండి, ఈ శ్లోకం ఎంత అద్భుతంగా రాశాడో. ఇలా చదవకూడదు ఎప్పుడు కూడా. అంటే సంగీతం బాగా వచ్చినటువంటి వాడు సంగీత కచేరీకి వెళ్ళాడు అనుకోండి, వీడు రాగం కరెక్ట్ గా పాడుతున్నాడు, వీడు తాళం కరెక్ట్ గా వేస్తున్నాడా, వాడు రాగం ఎక్కడ తప్పాడు, వీడు తాళం ఎక్కడ తప్పు వేశాడు, ఇలాంటి వాటి మీద దృష్టి ఉండొచ్చు వాళ్ళు ఎంజాయ్ చేయలేరు. సంగీతం ఏమీ రాదనుకోండి, వాడు వెళ్ళి సంగీత కచేరీ కూర్చున్నాడు, వాడు సంగీత కచేరీ వాళ్ళు పాడుతున్నటువంటి దాంట్లో అలా లేనైపోతాడు. అలాగే ఇలాంటి గ్రంథాలు చదువుకునేటప్పుడు మనం వాళ్ళు అంతర్గా వాళ్ళు ఇస్తున్నటువంటి రహస్యాల్లోకి మనం జారిపోవాలంటే ఈ గ్రామర్ వీటిల్లో మనం ఎక్కువ పడకూడదు. అట్లా అందు గురించి వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, నాలెడ్జ్ ఆఫ్ డివైన్ థింగ్స్ అండ్ ఐడెంటిఫికేషన్ విత్ ద ఇన్వెలింగ్ డైటీ మే బి బ్రాట్ అబౌట్ అట్ వెల్. మిస్టికల్ ఎక్స్పీరియన్స్ మే ఇట్ సెల్ఫ్ బి ట్రాన్సెండెడ్, అండ్ నాలెడ్జ్ ఆఫ్ డివైన్ థింగ్స్ అండ్ ఐడెంటిఫికేషన్ విత్ ద ఇన్వెలింగ్ డైటీ. ఐడెంటిఫికేషన్ విత్ ద ఇన్వెలింగ్ డైటీ అంటే ఈ శ్లోకాలు, ఈ అర్థాలు, ఈ తాత్పర్యాలు మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళాలంటే ఇన్వెలింగ్ డైటీలోకి తీసుకెళ్తాం. అప్పుడు వీడు అట్ విల్ స్టేజ్లో వీడు ఉంటాడు. అంటే వీటిలో విల్ అంటే సోల్ లెవెల్లోకి ఎప్పుడైతే వీడు రామాయణం కానీ లేదా మాస్టర్ జాల్కుల్ గారి గ్రంథాలు కానీ ఇలాంటివి ఓపెన్ చేసుకుని కూర్చున్నప్పుడు వీడు సోల్ లెవెల్లోకి వచ్చాడు. వీడు మెడిటేషన్ దాంట్లో సోల్ లెవెల్లోకి వచ్చినటువంటి వాడిని అట్ విల్ స్టేజ్లోకి తీసుకెళ్ళాలి. అంటే దానికన్నా నెక్స్ట్ స్టేజ్ స్పిరిట్ ఆస్పెక్ట్లో వీడు తీసుకెళ్ళాలి. వీడు దానిలో ఎప్పుడు ఉంటాడంటే కనుక అందులో ఇవ్వబడుతున్నటువంటి విషయాల్ని వీడు జాగ్రత్తగా చదువుకుంటూ ఉన్నప్పుడు ఆ పదాలు అవి కూడా జారిపోతాయి. పదాలు కూడా జారిపోయి ఆ పదాల్లో నుంచి వాటిలో అవలా భావాల్లోకి అలా తీసుకెళ్ళిపోయి వీడిని ఆ స్థితిలో అలా ఉంచుతాయి అన్నమాట. అది జరుగుతుంది వీడికి. ఇన్వెలింగ్ డైటీ మే బి బ్రాట్ అబౌట్ అట్ విల్. ద రేస్ నౌ హ్యాస్ ది నెసరీ మెంటల్ ఎక్విప్మెంట్ అండ్ కెన్ యాడ్ ఇన్ ద వే ద మిస్టిక్
that of the conscious intellect. But between the stage of the prolonged concentration, which we call meditation, and that of contemplation, which is of an entirely different category, there comes a transition period, which the Oriental students called meditation without seat. దీన్ని ఏమంటారంటే కాంటెంప్లేషన్కి మెడిటేషన్కి ఏంటంటే తేడా, సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి అని చెప్తారు. సవికల్ప సమాధి అంటే మెడిటేషన్ విత్ సీట్, నిర్వికల్ప సమాధి అంటే మెడిటేషన్ వితౌట్ సీట్. ఆ కాంటెంప్లేషన్ స్టేజ్లోకి వీడు వెళ్తాడు. కానీ వీడు మొదలు పెట్టేది ఎక్కడ? సవికల్ప సమాధిలో. వీడు చేరేటువంటిది నిర్వికల్ప సమాధి స్థితికి వీడు వెళ్ళాడు అనమాట. సో కాంటెంప్లేషన్ స్టేజ్కి వచ్చాడు వీడు నిర్వికల్ప సమాధి స్థితిలోకి వీడు వెళ్తాడు. అది చెప్తున్నారు మనకి. మెడిటేషన్ వితౌట్ సీట్ ఆర్ వితౌట్ అన్ ఆబ్జెక్ట్ అంటే వీడికి ఆబ్జెక్ట్ ఇవి కూడా ఇంకా అవసరం, అవి కూడా జారిపోతాయి వీడు వెళ్ళినటువంటి స్థితి. కానీ వీడు ప్రార్థన మొదలు పెట్టేటప్పుడు చక్కగా మాస్టర్ శివి గారు ఫోటో పెట్టుకుంటాడు, చక్కగా అగరబత్తులు పెట్టుకుంటాడు, చక్కగా కళ్ళు మూసుకుని కూర్చుంటాడు. అక్కడ వరకునే వాటిని. ఎప్పుడైతే నమస్కారం మాస్టర్ సివి టు ఇయర్ లోటస్ ఫీట్ అని కూర్చున్నాడో వీడు స్టార్ట్ చేశాడు సవికల్ప సమాధి. కానీ వీడు చేరేటువంటిది నిర్వికల్ప సమాధి స్థితిలో వీడు చేస్తాడు. Without state or without an object, it is not contemplation. It is not a process of thought that is past, while the later stage is not yet achieved. It is period of mind, steadiness, and of waiting. The non-narrative, it is a period of mind, steadiness, and of waiting. When the man of prayer has made considerable progress in meditation, he passes intensively to effective prayers, which being between meditation and contemplation as the dawn in between the night and the day, possesses something both of the one and of the other. In its beginning, it contains more of meditation because it still makes use of reasoning. Because having acquired much light by the prolonged use of consideration and reasonings, it enters at once its subject and sees all its development without much difficulty. Hence, it follows as it perfects itself. It discards reasonings. మొదటి వీడు రీజనింగ్స్ తోటి వీడు మైండ్ ఉంటుంది. రీజనింగ్ తోటి వీడు మెడిటేషన్లో కూర్చుంటాడు. అంటే మాస్టర్ శివి గారు ఇలా కాపాడుతారు, అలా చేస్తారు, ఇలా చేస్తారు, ఆయన భూగోళం మీద నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమములు అనేకముగా ఉన్నాయి. ఇలా వీడు మైండ్ ఇదంతా కూడా రీజనింగ్ తోటి వెళుతుంటుంది. నిజానికి ఆయన ప్లాన్ ఆఫ్ వర్క్ మనకు బోధపడేది కొంత, ఆయన చేస్తున్నది ఎంతో. కనుక మొదటి వీడికి రీజనింగ్ తోటి అండర్స్టాండ్ చేసుకోవడానికి వెళతాడు. ఇవన్నీ కూడా వీడి నెట్టు తీసుకెళ్తాయి వెనక మెడిటేషన్ వితౌట్ సీడ్ అన్నటువంటి స్థితిలోకి తీసుకెళ్తాడు. కానీ వీడు ప్రారంభం చేసేది వీటిలోంచి, ఈ స్టెప్స్ లోంచి వీడు వెళ్తూ ఉంటాడు. వీడు వెళ్ళి అప్పుడు వీడు రీజనింగ్ అన్నటువంటి దాని నుంచి వీడు పై స్థితిలోకి వెళ్ళిపోతాడు. అది జరుగుతుంది. హెన్స్ ఇట్ ఫాలోస్ as it perfects itself, it discards reasonings. It discards. అది రీజనింగ్ అన్నటువంటి ఇది ఇప్పుడు చక్కగా జారిపోతుంది. దాన్నే మనకు ఏమని చెప్తున్నాడు, ది వెర్సిటాలిటీ ఆఫ్ ద ర్యాపిడ్లీ మూవింగ్ అండ్ సెన్సిటివిటీ రెస్పాన్స్ టు మెంటల్ సబ్స్టెన్స్ కెన్ బి బ్రాట్, we have seen, into a stabilized condition through prolonged meditation. This brings about a state of mind which renders the thinker unresponsive to vibrations and contacts coming from the outer phenomenal world and from the world of the emotions, and so renders passive the sensory apparatus, the brain, and that vast interlocking network which we call the nervous system. So వీడు ఆ స్థితుల్లో ఎప్పుడైతే వీడు ఉండడానికి వీడు చక్కగా అభ్యాసం అవుతుందో, అంటే మెడిటేషన్ వితౌట్ సీడ్లోకి వీడు వెళ్తున్నాడు. వీడు విత్ సీడ్ నుంచి వితౌట్ సీడ్లోకి వెళ్తున్నాడు. ఎప్పుడైతే ఆ స్థితిలో వీడు చక్కగా వీడు నిలబడ్డా అన్నటువంటి చేసుకుంటూ ఉన్నప్పుడు వీడు మామూలుగా ధ్యానం నుంచి బయటకు వచ్చినప్పుడు వీడి చుట్టూతో ఉండేటువంటి వీటిలో ఉండేటువంటి పంచేంద్రియములు ఇవన్నీ కూడా వీడికి ఎలా వర్తిస్తాయి, ఎలా సహకారంగా ఉంటాయంటే ఇవన్నీ కూడా ప్యాసివ్ స్టేజ్లో ఉంటాయి. అంటే వీడికి భౌతికమైనటువంటి ప్రపంచం మీద వీడికి ప్రత్యేకమైనటువంటి దృష్టి ఉండదు, జారిపోతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా వీడిని బంధించేసేటటువంటివి తప్పితే దీంట్లో అంతకంటే ఎక్కువ వాల్యూ లేదురా నాయన అని తెలుస్తుంది. అంటే ఉదాహరణకి ఈరోజు మనకి పడవడు 1000 రూపాయలు నీకు లాటరీ టికెట్ కలిసి వచ్చిందని ఇచ్చాడు. దట్స్ ఆల్ రైట్. మనకు 1000 రూపాయలు రావాల్సి వచ్చింది, అది ఈ విధంగా వచ్చింది, దాని అలా ఉంచడం, ఎప్పుడు దీన్ని అవసరం ఉంటుందో దాన్ని వాడతాం, అంతే. అంతకంటే దానికి ఎక్కువ వాల్యూ లేదు.
ఈరోజు 1000 రూపాయలు ఎక్కువ ఖర్చు అయిపోయింది. దట్స్ ఆల్ రైట్. మనం సంపాదించింది అది ఏదో రూపంలో ఖర్చు, అది ఈ రూపంలో వెళ్ళిపోయింది. దట్స్ ఆల్ రైట్, అంతే. దాని ఎందుకు ప్రత్యేకమైనటువంటి దృష్టి వీడికి ఏర్పడదు. ఒక 10 రూపాయలు వస్తున్నా వీడికి దృష్టి లేదు దాని మీద, ఒక 10 రూపాయలు వీడి చేతుల్లోంచి వెళ్ళిపోతున్నా దృష్టి లేనటువంటి స్థితిలో వీడు ఉంటాడు. ఎప్పుడు ఆ బ్యాలెన్స్ వీడికి మెయింటైన్ అయిపోతుంది. అంటే దాని ఎందుకు చాలా ప్యాసివ్గా ఉంటాడు. వీడు ఏది క్రియేట్ చేయడు, ఏది ఎందులో వీడు ఇరుక్కోవడానికి వీడు ప్రయత్నం చేయడు. అవంతలో వస్తుంటాయి సిచ్యువేషన్స్, అవంతలో వెళ్ళిపోతుంటాయి అన్నటువంటి స్థితిలో వీడు గడపడానికి ఎక్కువగా గడుపుతుంటాడు. అప్పుడు అలా గడుపుతున్నప్పుడు వాటిలో వీడు ఇరుక్కోవడం అనేటువంటిది ఉంటుంది. రావాల్సింది వచ్చింది, పోవాల్సింది వెళ్ళిపోతుంది, అంతే అన్నటువంటి దీనిలో ఉన్నప్పుడు దానిలో ఇరుక్కోవడం అనేటువంటిది ఉండదు. కనుక ఈ మనస్సు అనేటువంటిది మళ్ళీ లోవర్ థింగ్స్ లో ఇరుక్కోకుండా ఉంటుంటే మళ్ళీ సాయంత్రం 6 అయినా చక్కగా మనం ఇరుక్కోవచ్చు అన్నటువంటిది వీడు అండ వీడుంటాడు. ఈ మనస్సు వీటిలో ఇరుక్కుపోతుంది అనుకోండి, అప్పుడు వీడు ప్రేయర్లో కూర్చున్నా సరే ఇవే వీడిని ఎక్కువగా బాధించేస్తూ ఉంటాయి. అప్పుడు వీడు పొద్దున ప్రేయర్లో వీడు మెడిటేషన్ విత్ సీడ్, మెడిటేషన్ వితౌట్ సీడ్ అన్నటువంటి స్థితులు ఇవి చదువుకున్నాం, వాటిలోకి మనం వెళ్ళామా వెళ్ళలేదా అన్నటువంటి దీనిగా వీడు ప్రయాణం సాగుతుంది. ఎంత లోపల ఏదో సంఘటన ఏదో జరిగింది, మధ్యాహ్నం సాయంత్రం ప్రేయర్ వచ్చి గందని జారిపోయింది. ఇక్కడ దాకా వెళ్ళినటువంటి మళ్ళీ చక్కెర పడ్డాడు, చక్కగా ఎమోషనల్ ప్లేన్లోని వీటిలో పడిపోయాడు. ప్రేయర్ అంతా కూడా ఇదే గందరగోళం నడుస్తుంది. మళ్ళీ వీడు ఆ మెట్టెక్కాలంటే మళ్ళీ టైం పట్టేస్తుంది. అందు గురించి వీడి యొక్క ఫిజికల్ లైఫ్ వీటిలో వీడు ఉండగానే దాని నుంచి కొంచెం వదులుగా ఉంటుంటాడు. అది జనరల్గా అది కొంత మనం సాధన చేసుకోవాలి. మన చుట్టూతో ఉండేటువంటి వస్తువులు, విషయములు వీటి అందరూ నెమ్మదిగా మనం ఒక వదులుగా ఉంటూ ఉండడం అనేటువంటిది మనం చక్కగా అభ్యాసం చేసుకుంటూ ఉంటే మెడిటేషన్లో కూర్చున్నప్పుడు చక్కగా ఆ స్థితి అలా నిలబడుతుంది. అంటే రావాల్సినప్పుడు వస్తుంటుంది, పోవాల్సినప్పుడు పోతుంటుంది. రెండు మన చేతుల్లో జరిగేటువంటి విషయములు కాదు. అవి రావాల్సినప్పుడు వస్తుంటాయి, వెళ్ళాల్సినప్పుడు వెళ్ళిపోతుంటాయి, అంతే. ఆల్ రైట్. వస్తున్నప్పుడు ఎక్కువ సంతోషపడ్డాడంటే పోతున్నప్పుడు ఎక్కువ బాధపడిపోతారు కదా వీడు. అందుకని వస్తున్నప్పుడు వీడు ఎక్కువ సంతోషపడ్డు, పోతున్నప్పుడు ఎక్కువ బాధపడ్డు. రెండింటి అందరూ సమాన స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అంటాడు వీడుకుంటుంది. అలా ఎప్పుడైతే వీడు ఉంటుందో దాన్ని ఏమన్నారంటే ప్యాసివ్ స్టేజ్ అన్నారు. ఇంకా వాటి ఎందుకు ప్రత్యేకమైన ఇది ఉండదు. అది వీడు ఏర్పాటు చేసుకోవాలి వీడు ముందుగానే అంటున్నారు. ఎందుకంటే పొద్దున ప్రేయర్కి సాయంత్రం ప్రేయర్కి వీడు వెళ్ళేటువంటి దాంట్లో ఇలాంటివి కొన్ని ఉంటుంటాయి. అందులోంచి ఒక జాగ్రత్తగా ఏర్పాటు చేసుకోండి అంటున్నాడు ఆయన. ఇంటర్లాకింగ్ నెట్వర్క్ విచ్ వీ కాల్ ద నర్వస్. అదేం చేస్తుంది, మనకి నెట్వర్క్ మన మైండ్, మన బ్రెయిన్ ని దెబ్బతీస్తుంది. మన బ్రెయిన్ అంటే మన మనసుని దెబ్బతీస్తుంది. మన మనసు అంటే సోలు ఇవన్నీ కూడా దెబ్బతినిపోతాయి. అంటే ఇక్కడ 10 రూపాయలు ఎక్కువ సంపాదించామా లేదా అనేటువంటిది బేసిక్ పాయింట్ కాదండి ఒక మిస్టేక్ పర్సన్కి. బాగా గుర్తుపెట్టేసుకోండి. 10 రూపాయలు వస్తుంది, పోతే పోతుంది. దట్స్ ఆల్ రైట్. నా బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు 10 రూపాయలు పోయేటప్పటికి నా బ్రెయిన్ ఇంపాక్ట్ పడుతుందా చూసుకోండి. 1 లక్షలో 10 రూపాయలు మన చేతుల నుంచి వెళ్ళిపోతే మన బ్రెయిన్ మీద ఆ ఇంపాక్ట్ పడుతుంది. అందుగురించి ఆ ఇంపాక్ట్ పడకుండా మనమే ముందు జాగ్రత్త పడదాం, అంతే చాలు. పోయిన తర్వాత అప్పుడు నేను బాధపడి ఇలా ఉండకూడదు, మనం ఏం చదువుకున్నాం ఇలాంటి దానిలో అనవసరం. అది ఇంకా దాన్ని ఏడిపిస్తున్నట్టు అవుతుంది. ఉండంగానే మనం దాని నుంచి వదులుగా ఉండడానికి మనం ఎక్కువ ప్రయత్నం చేస్తాం. అప్పుడు అది పోయినప్పుడు మనకు బాధ ఉంటుంది. దట్స్ ఆల్ రైట్. వస్తుంటుంది, పోతుంటుంది, అంతే. దానిలో ఏముందండి అన్నటువంటిది, దానిలో పెద్ద పాయింట్ లేదండి అన్నటువంటి దీనిలో వీడు సహజంగా ఉండగలుగుతాడు. అంటే మనం ఏ చేతితో అయితే సంపాదిస్తాం ఆ చేతితో అది జారిపోతుంటుంది రా నాయన. ఇది సృష్టిలో అనేది సత్యం. ఇది అలా కాదు. మనం ఈ రోజుల్లో న్యాయం ఎక్కడుంది, ధర్మం ఎక్కడుందండి? న్యాయం ధర్మం అనేటువంటిది ఉందా లేదా అంటే తర్వాత విషయం. మన మెడిటేషన్ ఇవి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఆ లాజిక్స్ లోకి వెళ్ళిపోతే ఇంకా మనం కూరుకుపోతుంటాం. అంటే వీటన్నిటికీ పైన ఒకడు ఉన్నాడు అనేటువంటి మనం నమ్ముతున్నాం కదా, వేరే వాడు నమ్మట్లేదు. అందుకని వాడు లాజిక్స్ లో పడుతుంది. మనం నమ్ముతున్నాం కదా, మనం వీఆర్ ఫీలింగ్ ఇట్ అండ్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్. ఆయన ఈ రకంగా జరగాలని తలచాడేమో ఆయన మనకి, అంతే. దాన్ని అలా యాక్సెప్ట్ చేసేద్దామా అన్నట్టు దీనిలో పడిపోతాడు. అడెవడో మోసం మోసం చేశాడు, అయిపోయింది, దట్స్ ఆల్ రైట్ అనుకుంటాడు, వదిలేస్తాడు దాన్ని. నెక్స్ట్ ఏంటంటే సాయంత్రం 5 అయింది, చెప్పి మనం 6 గంటల ప్రేయర్కి మనం ఎలా సిద్ధం అవుదాం, ఎక్కడ చేస్తున్నాం మనం ప్రేయర్, ఈ రోజు ఎక్కడ ఉంది, ఇలాంటి వీటిలో వీడు ఎక్కువ సెట్ అయిపోతుంటుంది అన్నమాట. అంటే ఉండంగానే మనం వాటిలోంచి వదులుగా ఉండడం అనేటువంటి మనం అభ్యాసం చేసుకున్నటువంటి వాడు అది వీడి చేతుల్లో జారిపోతే వీడు ఎక్కువ ఇదవడు. ఒకవేళ వీడి చేతిలో వచ్చి 1 లక్ష రూపాయలు పడినా వీడు దాని ఎందుకు ప్రతి వచ్చింది అంతే, దట్స్ ఆల్ రైట్. వస్తుంటుంది, పోతుంటుంది, వస్తుంటుంది అన్నటువంటి తెలుసుకున్నటువంటి వాడు దాని ఎందుకు ప్రత్యేకంగా వాడు ఇది ఫీల్ అవడం అనేటువంటిది ఉండదు. అకౌంట్స్ లో పడుతుంటుంది, అకౌంట్స్ లో విత్డ్రా అయిపోతుంది, క్రెడిట్ అవుతుంటే డెబిట్ అయిపోతుంది, అంతే. అది దట్ ఈస్ కాల్డ్ ది అకౌంట్. అది మెయింటైన్ అవుతుంటుంది, అంతే. అది దేని గురించి అంటే వీడికి ఈ భౌతికమైనటువంటి వీడి దేహంలో ఉంటున్నంత వరకు ఒక చేతనైనంత వరకు ఒక సుఖాన్ని ఇవ్వడానికి ఆ క్రెడిట్ డెబిట్ అన్నటువంటిది అకౌంట్, అంతే. అంతమించి దానికి వాల్యూ లేదు. అంటే అదేది మనతో రాదు కదా, అదేదో మనతో ఉండిపోదు కదా. అందునుంచి దానికి ఎంతవరకు వాల్యుబుల్ అంటే మనం ఈ లైఫ్ లో ఉంటున్నంత వరకు మనకు ఒక కంఫర్ట్ లైఫ్ ఇవ్వడానికి, అంతే ఆ అకౌంట్ మనకున్నది.
ఆ కంఫర్ట్ లైఫ్ని డిస్టర్బ్ చేసేటువంటిది అయితే అది ఎందుకు మనకు అది ఉపయోగం లేదు. మనం సహజంగా కంఫర్ట్ అన్నటువంటి దానిలో ఈ మెడిటేషన్ చేసుకున్నటువంటి వాడు వీడి కంఫర్ట్ జోన్లో వీడు ఉంటున్నాడు. ఎప్పుడైతే వీడి కంఫర్ట్ జోన్లో వీడు ఉంటూ ఉన్నప్పుడు ఇంకా ప్రత్యేకమైనటువంటి అది వీడిని ఇబ్బంది పెట్టేట్టుగా ఉండకూడదు. అది వీడికి యాడింగ్ గా ఉంటే ఉపయోగం, కానీ అది వీడిని ఇంకా వీడి యొక్క కాన్సన్ట్రేషన్ దెబ్బతీసేట్టుగా వీడుకుంటే అది ఇబ్బంది పెడుతుంది. అందునుంచి అది వీడిని దెబ్బతీసేట్టుగా ఉండకూడదు, వీడికి యాడ్ ఆన్ గా ఉండాలి. అంటే అగరబత్తులు ఇలాంటి కొనుక్కోవడానికి ఇలా దానికి ఉపయోగంగా ఉంటుంటే అది ఉపయోగం. ప్రతిరోజు మనం అగరబత్తులు పెట్టుకునే వాళ్ళం, ఈసారి అగరబత్తులు లేకుండా అయిపోయింది చూసారా, ఏం చేస్తామండి భౌతికమైనటువంటి జగత్తులు. ఇలా వీడికి మెడిటేషన్ వెళ్ళిపోతే చాలా కష్టం. కనుక ఆ ప్యాసివ్ స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అంటే వీడు ఎమోషనల్ పెయిన్ వీడు జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి వీడు చక్కగా. The world in which man usually functions is shut off, yet he preserves at the same time an intense mental attention and a one-pointed orientation to the new world in which that which we call the soul lives and moves. ఒక న్యూ వరల్డ్ వీడు ఎంటర్ అవుతాడు, అందులో వీడు ఎప్పుడూ అటెంటివ్గా ఉంటాడు, అందులో ప్యాసివ్గా ఉంటాడు. మనం వాటిలో ప్యాసివ్గా ఉంటాం, దీనిలో యాక్టివ్గా ఉంటాం. రివర్స్ చేసుకోవాలి మనం. దానిలో యాక్టివ్గా ఉండండి, దీనిలో ప్యాసివ్గా ఉండండి, అంతే. దాన్ని మనకి ఏమని చెప్పారు, అభ్యాస వైరాగ్యాభ్యాం వా తన్నిరో. దానికి అభ్యాసం చెప్పారు, దీనికి వైరాగ్యం చెప్పారు. ఈ భౌతికమైనటువంటి జగత్తులో మనం వైరాగ్య భావంగా ఎక్కువగా ఉంటూ ఉండాలి. ఆ పై చెప్పినటువంటి స్థితిలో సోల్ లెవెల్తో ఉండడానికి ఎక్కువ అభ్యాసం చేసుకుంటూ ఉండాలి. ఇది మనం చేసుకోవాలి. మనకు mental attention and a one-pointed orientation to the new world and lives and moves. The true student of meditation learns to be wide awake mentally and potently aware of phenomena, vibration and states of being. You know, ఈ స్టేట్స్ ఆఫ్ బీయింగ్ లో ఎక్కువగా ఉంటాడు. potently aware of phenomena. aware of phenomena అంటే సృష్టి యొక్క రహస్యాలు చక్కగా తెలుసుకుంటాడు. aware of phenomena. ఆ ఫినామినా అన్నటువంటి దానిలో అవేర్ అయి ఉంటున్నటువంటి వాడు అంటే యుద్ధానికి తయారు ఉన్నటువంటి వాడు ఎటు నుంచి ఎటు బాణమైనా రావచ్చు, వీడు అన్ని విధాలుగా వీడు సంసిద్ధుడే ఉంటాడు అన్నమాట. నా ముందు నుంచి బాణం వేస్తేనే లెక్క అంటే వీడు పక్క నుంచి ఇంకొకటి బాణం వేసేయచ్చు. వీడు ఎక్కడి నుంచి ఎటు ఎలా వస్తున్నా కానీ వీడు టకటకటగా వీడు షూట్ చేసేస్తుంటాడు. అది వాడు ఉన్నటువంటి వాడు స్థితి. కనుక వీడు అవేర్ ఆఫ్ ఫినామినాగా వీడు ఉండాలంటే ఇప్పుడు అంటే భయపడుతూ ఉండడం కాదు, ధైర్యంగా ఉన్నటువంటి దానికి నిలబడగలగటం. అంటే ధైర్యంగా అంటే హీస్ జస్ట్ ఉన్నదాన్ని ఉన్నట్టుగా వీడు యాక్సెప్ట్ చేస్తూ ముందుకు వెళుతున్నాడు అన్నటువంటిది ఎక్కువగా ఇదన్నమాట. అవేర్ ఆఫ్ ఫినామినా అన్నారు దాన్ని. సో అవేర్ ఆఫ్ ఫినామినా, వైబ్రేషన్ అండ్ స్టేట్స్ ఆఫ్ బీయింగ్. హీ ఈస్ పాజిటివ్, యాక్టివ్ అండ్ సెల్ఫ్ రిలయంట్ అండ్ ద బ్రెయిన్ అండ్ ది ఫోకస్డ్ మైండ్ ఆర్ క్లోజ్లీ కోఆర్డినేటెడ్. ఇప్పుడు చాలా పాజిటివ్గా ఉంటాడు. పాజిటివ్గా ఉండడం అంటే చోట్లో ఏ సత్యం అయితే ఉందో దానితో లింకప్ అయి ఉండడం పాజిటివ్. దాంతో లింకప్ అయి ఉంటున్నటువంటి వాడికి నెగిటివ్ థాట్ అనేటువంటిది రాదు. అంటే నెగిటివ్ థాట్ ఎందుకు వస్తుంది మనకి, దాంతో లింకప్ అవ్వలేదు కాబట్టి మన మనసు ఎప్పుడు పళ్ళం, ఎటువైపు పళ్ళంగా ఉంటుందంటే ఏమో వెళ్తున్నాడు, ఏదో జరుగుతుందేమో, అది జరుగుతుందేమో, ఇలా మన మనసు అటువైపు ఎక్కువగా వెళ్ళిపోతుంది. పాజిటివ్ అంటే ఏంటంటే ఈ మొత్తం సృష్టి అంతా కూడా ఒకే ఒక పాజిటివ్ గా ఉంది, దాని అని వీడు దృష్టి కలిగి ఉంటాడు. దాని యొక్క రిజల్ట్ ఎట్లయినా ఉండొచ్చు, వీడు పాస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, దట్ డజంట్ మ్యాటర్. పాస్ అయితే చూసారు వీడు చాలా పాజిటివ్ గా ఉన్నాడని అర్థం ఉన్నాడు, ఫెయిల్ అయితే వీడు నెగిటివ్ గా ఆలోచించాడు, ఇలా కాదండి. పాజిటివ్ నెగిటివ్ అంటే పాజిటివ్ అంటే ఏది ఎట్లయినా జరగచ్చు, జరుగుతున్నటువంటి విషయంలో మనం ఆస్వాదించగలుగుతుండడమే ఎక్కువ కావాల్సింది. పాజిటివ్గా ఉంటే అన్ని పాజిటివ్గా అయిపోతుంది, అలా కాదు. అక్కడ అర్థం చేసుకోవాల్సింది జరగకూడనటువంటి పనులు ఉన్నప్పుడు అది మనకు డైరెక్ట్ చేస్తుంటుంది, అది పాజిటివ్ని, అది కూడా. కనుక మైండ్ బ్యాలెన్స్డ్గా ఉంచుకోవడం అనేటువంటిది మనం నేర్చుకోవాలి. కానీ మనకేదో మనం ఎక్స్పెక్ట్ చేసింది జరగలేదు అనుకోండి, జరగకపోయేటికి చూసారా ఎప్పుడు నేను అనుకున్నా జరగదు సార్ మీరు అంటారు, కానీ చెప్పడం తేలికండి, పరిస్థితుల్లో నుంచినట్టు తెలుస్తుందండి. ఎప్పుడు నాకు ఏది కలిసి రాదండి ఇలా అనుకుంటుంటాం. కలిసి రాకూడదని చోట్ల వాటికి వీటికి రాసి పెట్టుకుంటాడు అంటే వీడు అలా ఏది ఉండదు కదా. కనుక ఇవన్నీ కూడా మన మనసులో ఏర్పడుతున్నటువంటి ప్రతిబంధకాలు లాగా ఉంటుంటాయి. అవన్నీ అలా బంధించేస్తుంటాయి, అవన్నీ మన ఇలా ఇబ్బంది పెట్టేస్తుంటాయి. వాటిని అన్నిటిని మనం పక్క పెట్టుకుని మనం చక్కగా పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి మనకి. హీఈస్ పాజిటివ్, యాక్టివ్ అండ్ సెల్ఫ్ రిలయంట్. లోపల సెల్ఫ్ అన్నటువంటి దాంతో వీడు లింకప్ అయి ఉంటాడు. దాంతో లింకప్ అయి ఉంటే దాన్ని పాజిటివ్ అంటే. ఆ పాజిటివ్గా ఉన్నప్పుడు ఏది ఎలా ఉంటే దాన్ని అలా స్వీకరిస్తూ ముందుకెళ్తాడు. And the brain and the focused mind are closely coordinated. ఇవన్నీ కూడా
చాలా క్లోజ్గా కోఆర్డినేట్ అయి పనిచేస్తుంటాయి. He is no impractical dreamer. Yet, the world of practical and physical affairs is temporarily negated. వీడు ఇంప్రాక్టికల్ డ్రీమర్గా వీడు ఉండడు, ప్రాక్టికాలిటీలో ఎక్కువగా ఉంటాడు. మనం అంటే ఇలా జరిగిపోతే, ఇలా అయిపోతే, ఇలా ఉంటే గింటే నైజాంత వీడు ఉంటూ ఉన్నటువంటి దానిలో వీడు ఉంటాడు. అది వీడు ఉంటాడు. ప్రస్తుతం ఎలా ఉందో దాంట్లో ఉండడం సత్యం, కానీ రేపు ఇలా ఉంటే, ఎల్లుండి అలా ఉంటే అదంతా ఊరినే మనం మోసగించుకోవడం అవుతుందండి. బాగా గుర్తుంచుకోండి. మిస్టిక్ పర్సన్ ఎప్పుడు ఎలా ఉంటాడంటే ప్రస్తుతంలో వీడు ఉంటున్నాడు. ఈ క్షణంలో నేను ఏం చేయాలో దాని మీదే దృష్టి, అంతే. అదిగా వీడు ఉంటాడు మేడం. If the student is not naturally of the positive mental type, some serious, persistent intellectual training should be taken up along with the practice of meditation. Otherwise, the process will degenerate into an emotional reverie or a negative blankness. So, మనం ఇందాక చెప్పినటువంటి సాధన చేసుకుంటూ ఉంటూ మనం పాజిటివ్ మెంటల్ టైప్లో మనం ఉండాలి. లేకపోతే ఏమైపోతాం అంటే ఈ మెడిటేషన్ అంటే చేసుకుంటూ మనం మైండ్కి కావాల్సినటువంటి మనం శిక్షణ ఇచ్చుకోలేదనుకోండి, దానివల్ల ఏమైపోతుందంటే వీటిలో ఇంబ్యాలెన్స్ బాగా రన్ అయిపోతుంది. అంటే కింద ఫౌండేషన్ సరిగ్గా వేయకుండా పిల్లర్లు వేసి కట్టేస్తుంటే నిలిచినట్టే నిలుస్తుంది, కానీ దందని పడిపోతుంది. దానివల్ల ఏంటో ఉంటుంది అనేది చెప్తున్నారు. అలర్ట్నెస్ అండ్ పోలరైజేషన్ should be taken up along the practice of meditation. Otherwise, the process will degenerate into an emotional reverie or a negative blankness. Both conditions carry with them their own dangers, and if prolonged, will tend to make a man an impractical person, impotent and insufficient in daily affairs. His life will become less and less useful to himself and to others. ఇది వీడి లైఫ్ వీడికే యూస్ఫుల్గా ఉండదు. అంటే వీడు చదువుకున్నటువంటి విషయం వీడికే నిలబడకపోతే ఇంకా వేరేవాడికి ఏం నిలబడగలుగుతాడు? వీడు నేర్చుకున్నటువంటి విషయం, వీడు చదువుకున్నటువంటి విషయం ముందు వీడికి నిలబడాలి అంటే చదువుకున్నటువంటి విషయాన్ని స్వీకరించగలిగేటటువంటి ఎమోషనల్ ప్లేన్, మెంటల్ ప్లేన్ వీడు సంసిద్ధపరచుకోవాలి. అట్ ది సేమ్ టైం స్కూల్కి వెళ్ళొచ్చినంత మాత్రం సరిపోదు కదా. వాడు ఇంటికి వచ్చి చక్కగా ఆ హోంవర్క్లు చేసుకోవాలి, చెప్పినటువంటి పాఠాలు చదువుకోవాలి, అవన్నీ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ డే స్కూల్కి వెళితే అప్పుడు వీడు ఉపయోగం. కేవలం స్కూల్ ఒకటి అటెండ్ అయ్యి వస్తున్నాడు అనుకోండి, ఇప్పుడు ఏం చేయట్లేదు అనుకోండి. దానివల్ల ఏమిటి, స్కూల్ అటెండెన్స్ అయితే పడుతుంది కానీ ఎగ్జామ్లో మాత్రం వీడు ఫెయిల్. ఎందుకు ఫెయిల్ అయ్యాడండి అంటే అటెండెన్స్ పడుతుంది సార్ కరెక్టే, మీ పిల్లాడు వచ్చాడు కానీ ఒక్కరోజు కూడా హోంవర్క్ చేయడే. మరి మీ పిల్లాడు ఒకరోజు కూడా ఏదైనా ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చినా చేయడు, ఒకటి ఏదైనా హోంవర్క్ ఇచ్చినా చేయడు, క్లాస్లో మాత్రం కూర్చుంటాడు. అలా ఉపయోగం లేదన్నట్టు, అది డేంజర్ అంటున్నారు. His life will become less and less useful to himself or to others. He will find himself dwelling more and more in uncontrolled, irrational fancies and emotional fluctuations. In such a soil, the seeds of egoism easily sprout and psychism flourishes. So, seeds of egoism easily వచ్చేస్తుందండి. ఎందుకంటే ఎమోషనల్గా వీడికి ట్రైనింగ్ అవ్వలేదు. ఎమోషనల్గా వీడు ట్రైనింగ్ అయితే కనుక వీడికి గర్వము ఇలాంటివి రావు. చూసారు, నేను రామాయణం మీద ప్రవచనం చెప్తే అన్నాడు, లేదా భాగవతం మీద ప్రవచనం చెబితే పెట్ట కథలు దాన్ని అంతే కిటకట్లాడిపోతారు జనం. అంటే ఏమైపోయింది, వీడి ప్రవచనం వీడికి నిలబడట్లేదు, వీడికి రాలేదు దానివల్ల ఉపయోగం. వీడు ఎంతసేపు చుట్టూతో ఉండేటువంటి జనాల్ని ఎంతమంది అటెండ్ అయ్యారు దీని మీద వాడు చూసుకుంటున్నాడు, కానీ వాడు చదువుకుంటున్నటువంటి విషయం వాడికి ఎంతవరకు నిలబడుతోంది? ఎందుకంటే వీడు ఎమోషనల్ ప్లేన్, నాకు క్లాస్ అయిన తర్వాత నాకు ఎంతమంది సార్లో కప్పారు, ఎంతమంది నాకు దండలు వేశారా, లేదా ఇంకొకట వాటి మీద ఎక్కువ వెళ్ళిపోతుంది కానీ దృష్టి. అంటే అవన్నీ కూడా ఎమోషనల్ ప్లేన్కి సంబంధించినవి, అవన్నీ కాదు మనకు. కాసేపు నాకు రామాయణం చదువుకోవాలనిపించింది, మీ దగ్గర చదవమన్నారు, నేను చదువుతాను అంతే. దట్స్ ఆల్. నాకు రాముడి నామం అలా చదువుకుంటుంటే బాగుందండి, నాకు బాగుంది, మీరు కూడా బాగుంది వింటానంటే తప్పకుండా చదివి చెప్తాను అంతే. రామనామం మనందరిలో ఎప్పుడు అలా మెదులుతూ ఉండాలి. నాకు అది ఆనందం ఇస్తుంది, మీకు కూడా ఆనందం పంచడానికి నేను తప్పకుండా ప్రయత్నం చేస్తాను. ఆ స్థితుల్లో ఉండేటువంటి వాడు ప్రవచనం చేస్తున్నారు అనుకోండి, వాడు ఇంక ఎంతమంది అటెండ్ అయ్యారా, లేదా ఎవరు నాకు ఈ ప్రేయర్ అయిన తర్వాత లేదా ఈ క్లాస్ అయిన తర్వాత ఎంతమంది నాకు చప్పట్లు కొట్టారో వీటి మీద దృష్టి ఉంటూనే ఉంటుంది అసలు. అంటే అవన్నీ కూడా ఎమోషనల్ ప్లేన్ దాటి వెళ్ళిపోయినటువంటి వాడు రామనామం అలా చదువుకుంటుంటాడు, రామాయణం అలా వివరించుకుంటూ అలా వెళ్ళిపోతాడు అంతే. లైఫ్ అలా వెళ్ళిపోతుంది అంతే. అప్పుడు వీటిలో ఇరుక్కోవడం అనమాట. లేకపోతే ఏమైపోతుంది,
ఈ ఎమోషనల్ ప్లేన్లో వీటికి సరైనటువంటి శిక్షణ జరగకపోతే వీటిలో ఇరుక్కుపోతాం. గురించి వీటిని ఎప్పటికప్పటికి చక్కగా పాత్రను తోముకుంటున్నట్టుగా వీటిని ఎప్పుడూ తోముకొని వీటి శుభ్రంగా వీటిని ముంచుకుంటూ ఉండాలి. కర్మయోగంలో మనకు అదే చెప్తారు కదా, అది చేసుకుంటూ ఉండాలి వీడు ఎప్పుడు కూడా. కనుక and psychism flourishes. The mind, therefore, positive, alert, and well controlled, is carried forward on the wings of thought and then held steady at the highest attainable point. At the highest attainable point, look, చక్కగా వింగ్స్ తోటి పక్షి ఎలా అయితే అలా ఎగురుకుంటూ వెళ్ళిపోతుందో, వీడు ఎమోషనల్ ప్లేన్, వీడు మెంటల్ ప్లేన్ అలా తేలికగా ఉండాలండి. చాలా సాధన చేసుకోవాల్సింది మనం, చాలా సాధన చేయాలి. అంత తేలికగా మన మనసు అంటే ఎన్నో రకాలు మన చుట్టూ ఉన్నటువంటి మనం అలా బంధించేస్తుంటాయి. అవి ఉంటుండగానే మన చేతుల్లోనూ మన చుట్టూ ఉంటుండగానే వాటి నుంచి అలా ఫ్లై అయిపోతూ ఉండగలగటానికి మనం నేర్చుకోవాలి. చక్కగా ఆ సాధన మనకి చేసుకోవాలండి. ఆ సాధన చేసుకుంటుంటే మనం అలా ఫ్లై అయిపోతాం. అప్పుడు మనం ఏంటంటే ఎమోషనల్ ప్లేన్ మనం బంధించదు, మెంటల్ ప్లేన్ మనం బంధించదు, అక్కడెక్కడ మనం ఇరుక్కోమన్నమాట. అంటే వస్తువులు, విషయాలు ఇవేవి మనం అలా కంట్రోల్ చేయలేవు, ఏవి కంట్రోల్ చేయలేవు, అలా వాటిలో పెడతాం. దీన్నే మనకి ఏమంటారంటే, రామకృష్ణ పరమహంస గారికి ఇద్దరు శిష్యులు ఉన్నారని చెప్తారు. ఒకరు స్వామి వివేకానంద, ఇంకొక ఆయన పేరు చెప్తారు. స్వామి వివేకానంద ఈ ఇద్దరిని, ఈ ప్రకృతి ఉన్నటువంటి మాయ వాళ్ళిద్దరిని బంధించలేకపోతుందంట. అంటే ఏమిటి, వీళ్ళిద్దరూ కూడా ఎక్కడా కూడా స్వామి వివేకానంద ఉన్నటువంటి స్టేట్ అంటే ఐఆమ్ దట్ అన్నటువంటి దీంట్లో ఉన్నాడు ఆయన అంతే. అప్పుడు ఈ వస్తున్నటువంటి విషయాలు వీటిని ఏమిటిని ఆయన ఏది అసలు ఇది, ఎందుకంటే వీటన్నిటికీ బియాండ్ గా మాట్లాడేటువంటి వారు ఆయన. అలా ఇంకొకడు ఉన్నారు ఆయన శిష్యులు. ఆయన ఏంటి, నేనంత అంటే నేను అల్పుణ్ణి, ఇవన్నీ ప్రపంచం మహా ఇది, సో అందులో నేనంత అలా వల అనేటువంటిది ఆయన్ని ఇద్దరిని బంధించలేకపోయింది అంటారు రామకృష్ణ. అలా మనం ఈ నేచర్ లో వీటిలో మనం మైండ్ను మన ఎమోషనల్ ప్లేన్ లో మనం ఎక్కడ బందీ అయిపోకుండా ఉండేట్టుగా ఫ్లై అయిపోతుంటారు. ఏదైనా పరిస్థితి ఎట్లయినా రావచ్చు, డేర్ అన్నారు, ఒకటే ధైర్యంగా ఎదుర్కోండి అంతే. దట్స్ హౌ వీ హ్యావ్ టు లివ్ అంతే. సో ఉన్నటువంటి విషయాల్ని చక్కగా మనం వాటిని ఆస్వాదించుకుంటూ ముందుకు వెళ్ళడం మార్గం. కానీ ఇలాంటి పరిస్థితి మనకి ఎందుకు వచ్చింది, ఇలాంటి పరిస్థితి రాకూడదు, ఇలా ఇలా వీటిలో ఎక్కువ పడిపోకండి. వాటికి ఎప్పుడు ఏం చేయాలో ప్రస్తుతం ఎప్పుడు మనకు బోధిస్తుంటుంది, ఆ ప్రస్తుతాన్ని మనం చేసుకుంటూ మనం ముందుకు వెళుతుండడం మనకు మార్గం. కనుక ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, మనకి attainable point is carried on the wings of thought and then held steady at the highest attainable point. A condition is then brought about in the mind which is analogous to one which has already taken place in the brain. It is held in a waiting attitude while the consciousness of the thinker shifts into a new state of awareness and he becomes identified with the true inner and spiritual man. What is technically called the perceiving consciousness waits. సో పెర్సీవింగ్, వీడు ఆ స్థితిలోకి వెళ్ళిన తర్వాత వీడు పెర్సీవింగ్ కాన్షియస్నెస్, వీడు ఫ్లై ఎక్కాడు, మెడిటేషన్ లో కూర్చున్నాడు, వీడు ఒక కొత్త ప్రపంచంలో వీడు దిగుతున్నాడు, అమెరికాలోకి వీడు అడుగు పెడుతున్నాడు, ఫ్లైట్ ల్యాండ్ అయింది కానీ ఇంకా వీడికి డోర్స్ ఓపెన్ అవుతాయి. ఆ స్థితి గురించి చెప్తున్నారు అన్నమాట. దాన్ని ఏమన్నారు, పెర్సీవింగ్ కాన్షియస్నెస్ వెయిట్స్ అన్నారు. సో అంటే వీడు అలా దాన్ని మనకి ఏమని చెప్తారంటే, గరుడు అండ్ స్వామివారి ముందు ఇలా ఉంటాడు అంతే. ఇట్ ఈస్ కాల్డ్ వెయిటింగ్ ఫర్ ది లార్డ్ టు సిట్ ఆన్ హిస్ బ్యాక్. దట్ ఈస్ ద స్టేజ్. ఆ స్టేజ్ లో ఉంటాడు, అలా ఉంటాడు. అది చెప్తున్నారు. ఇట్ ఈస్ హెల్డ్ ఇన్ ఎ వెయిటింగ్ యాటిట్యూడ్ వైల్ ద కాన్షియస్నెస్ ఆఫ్ ద థింకర్ షిఫ్ట్స్ into a new state of awareness and he becomes identified with the true inner and spiritual man. He becomes identified. ఆయన వైపుగా ఇలా అంటే వీడి యొక్క ఆ స్థితి మీరు ఒక్కసారి, ఆ గరుత్మంతుల వారు స్వామి వారికి ఉన్నటువంటి స్థితి మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఆ స్టేజ్ గురించి మనకి ఇక్కడ చెప్తారు. హి వెయిట్స్. అప్పుడు స్వామి వారు వచ్చి వాడు కూర్చుంటారు. అది జరుగుతుంది. సో వీడు ఈ ధ్యానానికి స్థితికి వెళ్ళాడు, వీడు ఇలా ఉంటాడు, ఈ స్థితిలో వీడు ఎలా నిలబడి ఉంటాడు. He waits there. దాని గురించి చెప్తున్నారు. Perceiving consciousness అన్నారు దాన్ని. Waits. There are two stages of meditation, one of intense activity and the other of intense waiting, have been called the Martha and Mary states. And the idea through this metaphor becomes somewhat clearer. It is a period of silence while something inner transpires and is perhaps the hardest part of the life.
So hardest part of the technique to master, and it perhaps the hardest part of the technique to master. ఏంటి టెక్నిక్ టు మాస్టర్ అంటే ఇది దీనికన్నా జస్ట్ పైన స్థితి. అంటే వీడు మెడిటేషన్ లో ఉన్నాడు కదా, దానికన్నా జస్ట్ అంటే వెయిట్స్ అన్నారు కదా, అంటే ఇంకా స్వామివారు వచ్చి వీడి రథం ఎక్కలేదు, వీడి మీద ఎక్కలేదు, ఇంకా గరుత్మంతుల వారి మీద ఎక్కలేదు. ఆ ఎక్కడానికి ఫ్లైట్ రెడీ అయింది, ఆయన వస్తారని వచ్చి కూర్చుంటారు. ఆ స్థితి అంటే వీడు ఆ స్థితి దాకా వీడు తయారై వీడు రావడం, ఆ స్థితిలో అలా వెయిట్ చేయడం, ఇది అప్పుడు ఆ స్థితిలో ఉన్నటువంటి వాడి మీద స్వామివారు వచ్చి కూర్చుంటారు. అప్పుడు అది విహారం బాగుంటుంది. సో దానికి బిఫోర్ స్టేజ్ అన్నమాట. జస్ట్ తయారైందే స్వామివారు ఇంకా రావాలి. ఇది అనమాట మనం ఇప్పుడు మెడిటేషన్ లో మనకు చెప్పబడుతున్నటువంటి స్టేజ్. Then honor somewhat clearer. It is a period of silence while something inner transpires, and it's perhaps the hardest part of the technique to master. It is so easy to slip back into the intellectual activity which ordinary meditation connotes, for one has not yet learned to contemplate. So ఈ వెయిటింగ్ అనేటువంటి దాంట్లో అంటే అలా ఉండగలగడం. అసలు కూర్చోండి అన్నారు అనుకోండి, కూర్చోగలగాలి. ఎంతసేపు అంటే ఎంతసేపు. ఆయన రమణ మహర్షి గారు ఆయన ఎదురుగుండా ఉండే వచ్చినటువంటి శిష్యుల్ని ఊరకుండప్ప అంటాడు. ఆయన 1 గంట 2 గంటలకి మళ్ళా అయ్యా భగవాన్ అని అంటే ఊరకుండప్ప అంటాడు. ఆయన ఏం మాట్లాడు, ఆయన కూర్చో అంతే, అలా కూర్చో అంటే ఏంటి, ఆయన ఏ స్టేజ్ గురించి చెప్తున్నాడు, ఆయన ఈ స్టేజ్ గురించి చెప్తున్నాడు. అక్కడ అలా కూర్చొని ఉండగలగటం, అలా చేయండి. ఎంతసేపు ఉండాలంటే మనం ఇక్కడ అంటే అలా ఉండండి, ఏంటి మీకు కంగారు, వెయిట్ చేయండి, స్వామివారు వస్తారు, కర్టెన్ తెరుస్తారు, వెయిట్ చేయండి. ఎన్నింటికి తెరుస్తారు సార్? ఆ టైంకి ఏదైనా స్పెషల్ టికెట్ ఉంటే ఆ టైంకి డైరెక్ట్ గా వచ్చేస్తే కర్టెన్ చేసి ఉంటే ఇలా దర్శనం చేసుకుని వెళ్ళిపోతాం కదా, మీరు ఇంతసేపు మళ్ళీ ఇక్కడ నుంచోబెట్టడం ఎందుకంటే, అలా కాదండి, వెయిట్ చేయండి సార్, ఏమని సేపు లైన్ లో నుంచోండి. అది మనకి ఆ వెయిట్ చేసే స్థితి అనమాట. విశ్వం అంటే వీడు తయారై వీడు అక్కడ దాకా వచ్చాడు, అక్కడ స్వామివారి వచ్చి వీడిని ఇది చేయాలి. ఆ స్థితి గురించి చెప్తున్నారు. అది వెయిట్ చేయడం, అది లేకపోతే ఏమైపోతాం అంటే, అది సరిగ్గా ఆ స్థితి నిలబడకపోతే మనం జారిపోయే అవకాశం. అంటే 1000కో ఎంతమందికో ఒక్క నిలబడతాడు, మిగిలిన వాళ్ళంతా అలా జారిపోతుంది. వాడు అలా నుంచి ఉండగలరు, ఎంతసేపు వెయిట్ చేస్తాడు, అలా వెయిట్ చేస్తూ ఉంటాడు. Roostrock here distinguishes 2 marks of true passivity. First, it is actively sought, that is a certain effort is necessary to maintain it. Actually sought, that is a certain effort is necessary to maintain it. మన దగ్గర 2 స్టేజెస్ చెప్తున్నారు, 2 స్టెప్స్. ఒకటి, సర్టన్ ఎఫర్ట్స్ ఇస్ రిక్వైర్డ్ టు మెయింటైన్ ఇట్. అంటే ఇప్పుడు బయట సెల్ ఫోన్లు ఇవన్నీ పెట్టేసేసి వీడు లోపలికి వచ్చారు, మళ్ళీ సాయంత్రం ఫ్లైట్ టికెట్ అంతా బుక్ చేసుకుని దర్శనానికి వచ్చారు. అనుకోకుండా ఎవరో విఐపి వచ్చారు. మామూలుగా 300 టికెట్ తీసుకున్నప్పుడు వాడిని అడిగితే వాడు చెప్పాడు ఇంకో 2 గంటల్లో దర్శనం అయిపోతుంది అన్నాడు. ఓకే, 2 గంటల్లో దర్శనం అయిపోతుంది, ఇంకో గంట కొండ మీద అక్కడెక్కడ కూర్చోవచ్చు, పర్వాలేదు, మనం 3 గంటలు, ఇంకో 4వ గంటకి బస్సు ఉందో, ట్రైన్ ఉందో, ఫ్లైట్ ఉందో ఏర్పాటు చేసుకున్నాడు, బాగానే ఉంది, మనకి అయిపోతుంది దర్శనం హాయిగా అనుకున్నాడు. కానీ సడన్ గా ఎవరో విఐపి వచ్చారని వీడిని ఆపేశాడు. కనుక ఆపేసాడు, ఇక టెన్షన్, నాకు బస్సు ఉంది పోతే పోనింటారా బస్సు, మనం వచ్చింది స్వామివారి దగ్గర, ఓ బస్సు పోతే మా అయితే 1000 రూపాయలు పోతుంది. దాన్ని కాదు కదా మనం ఆలోచించుకోవాల్సింది. స్వామివారి ముందు అలా 1 గంట సేపు మనం కూర్చోబెడదాం అనుకున్నాడు, ఆయన దగ్గర మనం ఉంచుకుందాం అనుకున్నాడు ఆయన. అందు గురించి మనం అక్కడ ఆయన దగ్గర గడపడానికి మనం ఎక్కువగా సంసిద్ధులమే మనం ఉండటం మార్గం. కానీ మనం అరే నా బస్సు వెళ్ళిపోతుంది, ఏమిటి లైన్లో ఇలా ఇరుక్కుపోయా నేను ఇక్కడ, ఇలాంటిది కాదు. పోతే పోయినాడు బస్సు 1000 రూపాయలు 1,00,000 పోతుంది, 5,000. అది కాదు మనకు నిలబడాల్సింది. అక్కడ కూడినంతసేపు లైన్ లో ఉన్నంతసేపు వీడు టైం చూస్తున్నాడు, ఎప్పుడు వదులుతాడు, అయిపోయింది, ఫినిష్. వీడు లైన్ లో ఉన్నా ఒకటే, వీడి కింద ఉన్నా ఒకటే, అయిపోయింది. సో తిరుపతి వచ్చినటువంటి ఏమైపోయింది, దాని యొక్క వినియోగం లేకుండా అయిపోయింది. అది ఆ రకంగా మనం మోసం చేసేసుకున్నాం, తెలియకుండా మనం మోసం చేసేసుకుంటాం. అది చాలా బాధాకరం. వెళ్ళలేకుండా ఎంతో మంది ఉంటున్నారు, నువ్వు వచ్చావు, వచ్చినటువంటి వాడు నీ మనస్సు ఏమైపోయింది, కింద బస్సు ఎక్కాలి, టికెట్, దీని మీద వెళ్ళిపోయింది మన మనస్సు. కనుక అలా మనం జారిపోకుండా ఉండాలంటే ఫస్ట్ వాటికి చక్కని ట్రైనింగ్ ఇచ్చేసుకోవాలి. అంటే ఫస్ట్ వాటిని యాక్టివ్లీ స్టార్ట్ అన్నారు, దాన్ని it is necessary to maintain it. అది సెకండ్, it differs from any natural or automatic type of relief by the moral preparation which precedes it. This enforce, ఇంకొకటి ఏంటంటే, it differs from
any natural or automatic type of relief by the moral preparation which proceeds. దీనికి వీటిలో ఉన్నటువంటి వీటిని అన్నింటిని కూడా చక్కగా ఈ లోవర్ ప్లేన్స్ వీళ్ళని కూడా చక్కగా ప్రిపేర్ చేసుకుని చక్కగా వీటిని ఉంచుకోగలగటానికి ఇది ఒకటి చేయాలి. ఈ 2 స్టెప్స్ వీడు చేసుకుని ఉండాలి వీడు. దిస్ ఎన్ఫోర్స్డ్ వెయిటింగ్, దిస్ సెల్ఫ్ ఇంపోజ్డ్ రిసెప్టివిటీ which is the defining mark of the stage of contemplation is not the end of the mystic's career. This is not the end. Waiting లో ఉన్నాడు కానీ వీడికి దర్శనం అవ్వలేదు, ఇంకా స్వామివారి ఎక్కి వీడు వాహనంలో కూర్చోలేదు. ఎవరు వాహనం ఎక్కుతారా అన్నట్టుగా ఉంటుంది అక్కడ. మనం వాహనం ఎక్కాలంటే వెయిట్ ఎవరు దే, ఆయన ఎక్కేంత వరకు వెయిట్ చేద్దామా, ఆయన ఎక్కి ఆయన విహారం చేసేంత వరకు మనం వెయిట్ చేద్దామా. ఇంకా ఇవాళ ప్రేయర్లో కొందరికి మాస్టర్ శ్రీ గారు దివ్య దర్శనం ఇచ్చారు, మనకి రేపు ఇస్తారేమో, వెయిట్ చేద్దామా అని చెప్తే వాళ్ళకే ఉంటుంది సార్, వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళకి మాత్రమే మాస్టర్ శ్రీ గారు దివ్య దర్శనం ఉంటుంది, మనకు ఉండదండి. అలా అనుకోకర్లేదు. వాళ్ళకి వాళ్ళు వచ్చిందంటే రేపో ఎల్లుంటే మనకు కూడా వస్తుందండి, అంతే. దానికి అంతకంటే ఇంకెళ్ళి మనం వెయిట్ చేయగలగడానికి ఉండాలి మనకి. సో విచ్ ఈస్ డిఫైనింగ్ మార్క్ ఆఫ్ ది స్టేజ్ ఆఫ్ కంటెంప్లేషన్ ఈజ్ నాట్ ది ఎండ్ ఆఫ్ ది మిస్టిక్స్ కెరీర్, ఇట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ హిస్ ఎఫర్ట్స్ ఇన్ ద సెన్స్ దట్ హీ కెన్ డూ నో మోర్. ఇట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ హిస్ ఎఫర్ట్స్. దర్శనానికి వచ్చే లైన్లో కూర్చున్నా దట్స్ ఆల్ రైట్, అంతే. ఇట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ యువర్ ఎఫర్ట్. ఆయన కర్టన్ ఎప్పుడు తీయాలి, ఎప్పుడు నీకు దర్శనం ఇవ్వాలి అంటే ఆయన ఇష్టం, నీ ఇష్టం కాదు. నువ్వు వచ్చింది ఎవరి దగ్గరికి, ఆయన దగ్గర. ఒక ప్రైమ్ మినిస్టర్ ఒక విఐపి దగ్గరకు వెళ్ళి కూర్చున్నాడు అనుకోండి, వెళ్ళి టికెట్ తీసిన ఆయన ఇంటర్వ్యూగా లేదా ఆయన ఏదో కలవాలి, వీడేదో అపాయింట్మెంట్ తీసుకుని వెయిట్ చేయడం. ఎప్పుడు ఆయన లోపల పిలుస్తాడు అనేటువంటిది వీడి ఇష్టం కదా, ఆయన ఇష్టం. ఎప్పుడైనా పిలవచ్చు, ఆయన చెప్పేంత వరకు మనం వెయిట్ చేయడమే. ఆ దర్శనానికి వెళ్ళినటువంటి వీడు వెయిట్ చేయడం వీడు మార్గం. కానీ అలా కాదు 3 గంటల్లో దర్శనం అయిపోతున్నారు అందరూ, చాలా ఇలాంటి లాజిక్స్ లో పడిపోకండి. అది ఇక్కడ చెప్తున్నాను. It is a stage, but it is efforts in the sense that he can do no more. But it is destined to give way to the stage of ecstasy, which matters are taken out of the hand of the individual, and it becomes the vehicle of a power greater than himself. Remain steadfastly in thyself until thou art drawn out of thyself without any act of thine. దీని గురించి మనం రేపు కంటిన్యూ చేసుకున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.